कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण माता जी। हरे कृष्ण नाना। हरे कृष्ण माता जी। माता जी ऑल ऑफ यू हरे कृष्ण। तो మనం నిన్న 7th శ్లోక వరకు కంప్లీట్ చేసాము కదా. we completed till 7th శ్లోక. సో నౌ ఇప్పుడు ఇది 8th శ్లోక. 8th శ్లోక. yes. సో 8th శ్లోక ఒకసారి నేను చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి, తర్వాత we can go into deep. भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च. అందరూ వచ్చారా? and how many of them? 5 people came, right? okay, right, okay. ఇంకా రావాలి, రాలేదు. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, చూడండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. సో భవాన్, యువర్ గుడ్ సెల్ఫ్. భీష్మః, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ భీష్మ, grandfather Bhishma, cha also, Karnaha, Karna, cha and Krupa, Krupacharyudu annamata ikkada Krupa. Samithinjayaha, always victorious in battle, villandaru eppudu battle lo gelichina valle. Ashwathama, Ashwathama, Vikarnaha, Vikarna, cha Saumadatta, the son of Saumadatta, Tatha as well as Iva, certainly cha also. సో ఇక్కడ చెప్తున్నాడు ఇంతమంది ఉన్నారని. సో ట్రాన్స్లేషన్ చూడండి. దేర్ ఆర్ పర్సనాలిటీస్ లైక్ యూ అంటే ద్రోణాచార్యుడు చెప్తున్నాడు కదా, దుర్యోధనుడు, ద్రోణాచార్య నువ్వు, భీష్మ, కర్ణ, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణ అండ్ ద సన్ ఆఫ్ సోమదత్త. సోమదత్త అంటే సన్, వాళ్ళ కొడుకు పేరు ఇక్కడ ఇచ్చారు, గురిసర్వ, హూ ఆర్ ఆల్సో ఆల్వేస్ విక్టోరియస్ ఇన్ బ్యాటిల్. సో వీళ్ళందరి పేర్లు ఇక్కడ ఇచ్చారు. వీళ్ళందరి గురించి అంటే మనం కొంచెం కొంచెం ఒక లైన్లో చెప్పుకుందాము అంతే, ఏం లేదు. ఇక్కడైతే సోమదత్త అయితే చెప్పేశాడు వాళ్ళ సన్ ఇక్కడ బ్యాటిల్లో ఉన్నాడని. సో ఈ సోమదత్త ఇంకా దేవకి వీళ్ళది ఒక స్టోరీ ఉంటుంది. సోమదత్తుడిది, దేవకి. దేవకి ఎవరు? హూ ఇస్ దేవకి? వాసుదేవ's wife. దేవకి ఎవరు? వాసుదేవ, కృష్ణ మదర్. కృష్ణాస్ మదర్. ఓకే, వాసుదేవ's wife. ఇట్ రైట్, వాసుదేవ. ఓకే. So now next వికర్ణ. వికర్ణ అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన కౌరవులలో 3rd అంట. వికర్ణ, వికర్ణ ఎవరు? కౌరవులలో 3rd. కౌరవులు ఎంతమంది? 5. కౌరవులు 5గురా? 100. కౌరవులు 5 అంటే నవ్వుతారా? అరే, కౌరవులు 100, పాండవులు 5. సో కౌరవులు 100లో 3rd పర్సన్ అంట వికర్ణ. వికర్ణ 3rd పర్సన్. ఓకే, ఈయన వికర్ణ కొంచెము మంచివాడే అంటే ఒక దిక్కు నుంచి చూస్తే. ఎందుకు అని అంటే ద్రౌపది వస్త్రాభరణం ఉంటుంది కదా, చీరలు ఆగుతారు కదా, చీరలు ఆగినప్పుడు ఏమవుతుందంటే అంత
సభలో అంతమంది ఉన్నప్పుడు చీరలాగినప్పుడు వికర్ణ ఒక్కడే లేచి నిల్చొని మీరు చేసేది తప్పు అని చెప్తాడు. దీన్ని మెయిన్ గా ప్రోత్సహించింది ఎవరు? చీరలాగమని కర్ణ. వికర్ణ డిఫరెంట్. కర్ణ ఏమో కర్ణ కూడా ఇక్కడ ఉన్నాడు. కర్ణ కూడా కౌరవుల సైడే. కర్ణ ఎవరు? కర్ణుడు ఎవరు? దుర్యోధను బెస్ట్ ఫ్రెండ్. దుర్యోధనుడి బెస్ట్ ఫ్రెండ్. వెరీ గుడ్. దుర్యోధనుడి బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళ మదర్ ఎవరు? కుంతీదేవి. యాక్చువల్ మదర్ కుంతీదేవి. పెంచుకున్నామే రాధ, కానీ కుంతీదేవి యాక్చువల్ మదర్. సో వీళ్ళ ఫాదర్ ఎవరు? కర్ణ ఫాదర్ అధిరథుడు. సూర్య భగవాన్. కుంతీదేవి ఇంకా సూర్య భగవానుడికి పుట్టినటువంటి వాడు కర్ణ. అందుకే అంత పరాక్రమం, చాలా చాలా పరాక్రమవంతుడు. అందుకే ఓకేనా? కుంతీదేవికి సూర్య భగవానికి పుట్టిన అతను ఈయన కర్ణ. కానీ ఆయనకి తెలీదు ఈ అతిరథుడు, ఈ రాధ వీళ్ళే మదర్ ఫాదర్ అనుకొని పాపం పెరుగుతాడు. సో ఈయన పరాక్రమం చూసి దుర్యోధనుడు ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. ఫ్యూచర్ లో యూస్ఫుల్ అవుతుంది కదా ఆయనకి. అట్లాంటి వాళ్ళు అంత బ్యాడ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా దుర్యోధనుడికి, ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి కదా మనుషుల్ని. సో అందుకోసం కర్ణానికి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాడు అనమాట. సో కర్ణ. వికర్ణ ఇస్ డిఫరెంట్. వికర్ణ కౌరవులలో ఒకతను. సో ఆయన కొంచెం వీళ్ళందరికంటే బెటరే. ఎందుకు అంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు వికర్ణ ఏం చేస్తాడంటే చెప్తాడు అందరికి, కౌరవులకి, మీరు చేసే తప్పు, అలా చేయకూడదు. ఒక లేడీని అలా సభ మధ్యలో నిల్చోబెట్టి వివస్త్ర చేయడం అలా చేయకూడదు కదా, చాలా తప్పు కదా, అలా చేయకూడదు అని చెప్తాడనమాట వికర్ణ. సో ఆయన వికర్ణ. నెక్స్ట్ అశ్వత్థామ గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. అశ్వత్థామ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. అశ్వత్థామ యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ ద్రోణాచార్య వెరీ వెరీ పూర్ యాక్చువల్గా స్టార్టింగ్లో ద్రోణాచార్య. తర్వాత ఎప్పుడైతే ఈ పాండవులకి టీచర్ అవుతాడో అప్పుడు కొంచెం మనీ వస్తుంది కదా. ఎందుకంటే అందరూ రాకుమారులకు టీచర్ కదా. సో భీష్మ పితామహ మంచిగానే డబ్బులు ఇస్తాడు, ఆయనను బాగా చూసుకుంటాడు కదా. కాబట్టి అప్పుడు కొంచెం పర్వాలేదు ద్రోణాచార్యుడు. కానీ అంతకుముందు చాలా పూర్ ఉన్నప్పుడు అశ్వత్థామకి అసలు మిల్క్ ఇవ్వడానికి కూడా ఉండేది కాదు, మిల్క్ కొనడానికి కూడా. సో అప్పుడు ఏం చేసే వాళ్ళ మదర్ ఏం చేసేదంటే ద్రోణాచార్య అదే వైఫ్ ఏం చేసేది, కృపి అన్నమాట. ఆమె ద్రోణాచార్య వైఫ్ కృపి. సో ఆమె అదే వాటర్లో రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యపిండి కలిపేదన్నమాట. కలిపితే వైట్గా అయిపోతున్నాయి కదా పాలు. ఆ వైట్గా అయిపోతాయి కదా వాటర్. ఆ వాటర్ తీసుకెళ్ళి మిల్క్ అని తాగిపించేది అశ్వత్థామకి. పాపం అశ్వత్థామ అదే వాటర్ అదే మిల్క్ అనుకొని ఆయనకి మిల్క్ టేస్ట్ కూడా తెలియదు పాపం అశ్వత్థామకి. అలా పెరుగుతాడనమాట, అంత లో అన్నమాట. అలా ఉండేవాడు. సో నెక్స్ట్ కృపాచార్య. ఇంకోటి కృప అని ఉన్నారు కదా, కృపాచార్య. కృపాచార్య ఆయన ఫస్ట్ టీచర్ ఉండే యాక్చువల్గా వీళ్ళందరికీ, ఈ పాండవులకి కౌరవులకి అందరికి టీచర్ ఎవరుండే? ఫస్ట్ కృపాచార్య ఉండే, కృపుడు ఉండే. అయితే ఏమైంది, ఇది యాక్చువల్గా కృపాచార్యని
భీష్మ వాళ్ళ ఫాదర్ అడాప్ట్ చేసుకుంటాడు, దత్తత తీసుకుంటాడు. అడాప్ట్ అంటే దత్తత తీసుకుంటాడు అనమాట. ఎలాగైతే కుంతి భోజ కుంతిని దత్తత తీసుకున్నాడో అలాగే ఈ కృపాచార్యుడిని దత్తత తీసుకుంటాడు శంతన మహారాజు. ఆ దత్తత తీసుకుని ఈ కృపాచార్యకి ఇంకొక సిస్టర్ ఉంటుంది కృపి, వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. సో ఫస్ట్ ఈ కృపానే టీచర్ ఉండే వీళ్ళకి, పాండవులకి కౌరవులకి. టీచర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే ద్రోణాచార్య ఆ బాల్ బంతి ఆ సన్నివేశం లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా అయినప్పుడు భీష్ముడు ఏం చేస్తాడంటే ఈయనని కూడా టీచర్గా పెడతాడు, ద్రోణాచార్యాన్ని కూడా. ఎందుకంటే చాలా మంచి ఇలాంటి మంచి టీచర్ ఉండాలి నా నా మనవళ్ళకి. మనవళ్ళే కదా ఈ పాండవులు కౌరవులు అంతా ఎవరు, భీష్ముని మనవళ్ళు. సో వీళ్ళకి మంచి టీచర్ ఉండాలి అని ద్రోణాచార్యుడిని కూడా ఒక టీచర్ని పెడతాడు. యాక్చువల్గా ఫస్ట్ కృపాచార్య ఉంటాడు. సో కృపాచార్య వాళ్ళ ఒక సిస్టర్ కృపిని ఈ ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. సో వీళ్ళిద్దరికి, ద్రోణాచార్యకి కృపికి పుట్టిన ఆ బాబే అశ్వత్థామ. సో అశ్వత్థామ కొంచెము ఏంటంటే బై నేచర్ అంత ఇదిగా ఉండదు, అంత మంచి నేచర్ ఉండదు స్టార్టింగ్ నుంచే. అది ద్రోణాచార్యకు కూడా తెలుసు. ఇన్ అదర్ వేస్, వేరే స్టోరీస్లలో ఏం చెప్పారు అని అంటే వేరే బుక్స్లో, కొన్ని బుక్స్లో ఏం చెప్పారు అని అంటే ఈ అశ్వత్థామ ఎప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి అడిగేవాడంట, నాకు బ్రహ్మాస్త్రం వేయడం నేర్పించు అని అడిగేవాడంట. బ్రహ్మాస్త్రము యాక్చువల్గా అర్జునుడికి నేర్పిస్తాడు ద్రోణాచార్య. అది అశ్వత్థామకు కూడా ఉంటుందన్నమాట, నేర్చుకోవాలని. నాకు కూడా నేర్చుకోవాలని ఉంది అని రోజు వచ్చి అడిగేవాడంట ద్రోణాచార్యుడిని, నాకు బ్రహ్మాస్త్రం వేయడం నేర్పించు, నాకు వేయడం నేర్పించు అని అడిగేవాడంట. సో అప్పుడు ఈ ద్రోణాచార్య ఈయన తెలుసు, ఆయనకి తెలుసు అశ్వత్థామకి నేర్పించొద్దు, ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే కొన్ని అస్త్రాలు అంటే ఇవి చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఎట్లయితే మనకి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్, అవి చాలా, మీరు చూసారు కదా జపాన్ మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఎట్లయిపోయింది, జపాన్ మొత్తం స్మాష్ అయిపోయింది ఒకప్పుడు, లాంగ్ బ్యాక్ కదా, టోటల్గా స్మాష్ అయిపోయింది జపాన్ మొత్తం. అలాగే న్యూక్లియర్ బాంబ్ కంటే చాలా పవర్ఫుల్ అన్నమాట ఈ అస్త్రాలు. అప్పుడు ప్రీవియస్ సో ఈ అస్త్రాలు చాలా పవర్ఫుల్, బ్రహ్మాస్త్రాలు, ఈ అస్త్రాలు, అప్పుడున్న అస్త్రాలు అట్లాంటివి అంత పవర్ఫుల్ ఉండేవి. అవి జస్ట్ మాటలతోటే పలుకుతారు, అవి చాలా పవర్ఫుల్, అవి చాలా డేంజరస్ అన్నమాట ఆ మాటతోటే. ఇప్పుడే అందుకే కదా మనల్ని ఊరికి అంటుంటారు, హరినామ సంకీర్తన చేయండి, హరినామ సంకీర్తన చేయండి అంటూ ఉంటారు. ఎందుకు, అది కూడా పవర్ఫుల్, నామ సంకీర్తన ఇస్ వెరీ పవర్ఫుల్. సో అలాగే బ్రహ్మాస్త్రం కూడా అలాంటిదే అన్నమాట. సో ఈ బ్రహ్మాస్త్రము ఎవరు ఈ అడుగుతూ ఉంటాడనమాట అశ్వత్థామ ఊరికే వాళ్ళ ఫాదర్కి, నాకు కూడా నేర్పించు అని. ఎందుకంటే అర్జునాకి నేర్పించావు కదా, నాకు కూడా నేర్పించు అని అడుగుతూ ఉంటాడు. సో అప్పుడు ఏం చేస్తాడు, వెయ్యడం నేర్పిస్తాడు, కానీ దాన్ని ఎలా ఆపడమో నేర్పించాడు. ఎందుకు అనంటే వెయ్యడము నేర్చుకుంటే ఆపడం కూడా నేర్చుకోవాలి. యూజువల్గా ఎవరైనా ఒక స్టూడెంట్ అంటే ఏదైనా అస్త్రము వెయ్యడము ఆపడము రెండు నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ద్రోణాచార్య వెయ్యడం ఒక్కటే నేర్పిస్తాడు, ఆపడం నేర్పించాడు. ఎందుకు అనంటే ఈయన ఫ్యూచర్లో వెయ్యకూడదు, ఆపడం నేర్చుకుంటేనే వెయ్యాలి ఎవరైనా, కానీ ఫ్యూచర్లో వెయ్యకూడదు, ఎప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకోకూడదు అనే ఉద్దేశంతో అశ్వత్థామకి నేర్పించాడు అసలు. సో ఈయన ఆ బ్రహ్మాస్త్రము నేర్చుకొని చక్కగా ఎవరి మీద ఉపయోగిస్తాడు ఈ బ్రహ్మాస్త్రము, ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్ మహారాజ్ మీదకి ఉపయోగిస్తాడు. ఎందుకు అనంటే ఆయన ఫస్ట్ అశ్వత్థామ ఈ ఐదుగురిని చంపేస్తాడు కదా ఈ
కొడుకులను పాండవుల కొడుకులను. పాండవులు ఎవరు? 5గురు ఉన్నారు కదా. యుధిష్ఠర, అదే ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులు, వీళ్ళ 5గురు యొక్క కొడుకుల్ని అశ్వత్థామ చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆయనకి ఇంకోటి తెలుస్తుంది ఏంటి అనంటే, అర్జునుని కొడుకు అభిమన్యునికి కూడా ఒక బాబు పుట్టబోతున్నాడు అని తెలుస్తుంది అనమాట. అరే అతన్ని కూడా చంపేస్తా నేను, అతను కూడా బతకొద్దు, ఎవ్వరు బతకొద్దు అనేసి అప్పుడు బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తాడనమాట. ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగించినప్పుడు కృష్ణ వెళ్ళి అంటాడు, అది నువ్వు తీసేసుకో, బ్యాక్ తీసేసుకో అంటే ఆయనకి తీసుకోవడం రాదు. అది ఎలా ఆపడమో ఆయనకి రాదు పాపం. సో అప్పుడు కృష్ణనే కాపాడుతాడు. ఉత్తర అన్నమాట. ఆమె ఎవరు? అభిమన్యు వైఫ్ ఉత్తర. ఆమె కడుపులో ఒక బాబు పెరుగుతూ ఉంటాడు అనమాట. వాడు పుడితే మళ్ళీ రాజ్యం వాళ్ళకి, ఆ బాబుకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఆ ధర్మం ఉండే, ఇప్పుడు ఆ ధర్మం లేదు. అప్పుడు ఆ ధర్మమే ఉండే, మగవాళ్ళకే రాజ్యం అని ధర్మం ఉండే. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అందరూ ఒకటే, రాజ్యాలు లేవు, ఏం లేవు. ఇప్పుడంతా ఈక్వల్ అయిపోయింది. కానీ అప్పుడు అట్లాంటి ధర్మం ఉండింది. సో ఆ బాబు పుడితే మళ్ళీ కష్టం కదా అనేసి ఆడిని కూడా చంపాలి అని అశ్వత్థామ అస్త్రం వేస్తాడనమాట, బ్రహ్మాస్త్రం వేస్తాడు. కానీ దాన్ని ఆపడం రాదు. ఇంకా ఎలా? అసలు చాలా ప్రాబ్లం ఇప్పుడు. అప్పుడు కృష్ణ ఇంకా వెళ్ళి అశ్వత్థామని, ఇదంతా మీరు కల్కిలో చూసామన్నారు కదా. ఓకే. సో అశ్వత్థామని శపిస్తాడనమాట. నువ్వు ఇంకా ఎప్పుడు ఇలాగే ఉండాలి, నువ్వు మొత్తము ఈ కలియుగం ఎండింగ్ వరకు, మళ్ళీ కలియుగంలో నేను వస్తా కల్కిలాగా, అప్పటి వరకు నువ్వు ఇట్లాగే ఉండాలి అని శాపం పెడతాడనమాట. సో పీపుల్ సే దట్ హీ సమ్వేర్, ఎక్కడో ఉన్నాడు, ఇంకా అలాగే తిరుగుతూ ఉన్నాడు అని అంటారు. ఓకే, అది వేరే స్టోరీ, అది వదిలేద్దాం మనము. సో ఇది ఒక్కొక్కరి గురించి మనము చెప్పుకుంటున్నాం. అశ్వత్థామ ఈయన కూడా చాలా గ్రేట్ పర్సన్. ఈయన కూడా ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్య, కర్ణ, భీష్మ అయితే మీకు తెలుసు. భీష్మ ఎంత గ్రేట్, ఆయన చాలా గ్రేట్. ఎందుకు అనంటే ఆయన ఒక శపథం చేస్తాడనమాట. ఏంటి అనంటే, నేను పెళ్లి చేసుకోను, నాకు ఆ పెళ్లి చేసుకోకపోతే పిల్లలు పుట్టారు కదా, నా పిల్లలకి రాజ్యం, నాకు రాజ్యం వద్దు. సో నేను పెళ్లి చేసుకోకపోతే నాకు పిల్లలు పుట్టారు కాబట్టి నా పిల్లలకు కూడా రాజ్యం ఉండదు, సో ఎవరికి రాజ్యం ఉండదు. సో అని ఒక శపథం, ఒక ప్రామిస్ చేస్తాడనమాట. ఎవరికి చేస్తాడు ఇది? వాళ్ళ స్టెప్ మదర్కి. సత్యవతి, శంతనుడు సత్యవతి అన్నమాట. సో యాక్చువల్గా శంతనుడు సత్యవతి అనే ఆమెని హీ విల్ ఫాల్ ఇన్ లవ్, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు శంతనుడు. పెళ్లి చేసుకోవాలి అంటే ఏమవుతుంది? భీష్ముడు ఉన్నాడు కదా, అప్పుడు సత్యవతి అంటది, భీష్ముడు ఉన్నాడు కదా, భీష్మకే కింగ్డమ్ వెళ్ళిపోతుంది, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఏం లాభము, నా పిల్లలకి కింగ్డమ్ రాదు కదా, ఎవరు రాజు గారు కదా అని అంటది. అప్పుడు ఇది తెలుసుకుంటాడనమాట భీష్మ. తెలుసుకొని అప్పుడు వెళ్ళి సత్యవతితో చెప్తాడనమాట, నేను పెళ్లి చేసుకోను, నేను ఇలాగే బ్రహ్మచారిలాగా ఉండిపోతా, నాకు ఈ కింగ్డమ్ వద్దు, నేను రాజు అవ్వను, కాకపోతే నేను వెనుక ఉండి నడిపిస్తా, ఏదన్నా ఇప్పుడు ఉంటారు కదా ఏమైనా సలహాదారులాగా అన్ని చెప్తూ ఉంటారు కదా, అలా ఉండి నేను చూసుకుంటా అని చెప్తాడనమాట. సో అలా భీష్మ, అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అంటే చాలా పవర్ఫుల్ అసలు. ఎంత అంటే ఎక్కడ అది వమ్ము చేయడనమాట. అది అన్నది పాటిస్తాడనమాట. మాట మీద నిల్చునే వాళ్ళని భీష్మ ప్రతిజ్ఞ అంటారు. సో భీష్ముడు అలా ప్రతిజ్ఞ చేస్తాడు. తర్వాత సత్యవతి ఇంకా శంతనునికి పెళ్ళవుతుంది. వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళ పిల్లలు కింగ్ కావాలని ఇంకా అక్కడ తాపత్రయపడుతూ ఉంటాడు. ఇదంతా స్టోరీ అంతా యాక్చువల్గా భీష్మ వ్యాసదేవుడిదే ఉంటది, మహాభారతం అంతా వాళ్ళని నడిపించింది. సో ఇదంతా ఎవరు చెప్తున్నారు? దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు, మన సైడ్ కూడా చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళే, అందరూ గెలిచిన వాళ్ళే అని చెప్తున్నాడు.
సో ఇప్పుడు మనం ఒక్కొక్కరిది తీసుకుందాము. సో ఎవరు చెప్తారు ఫస్ట్? మాతాజీ నేను వచ్చా, నీకు బాగా వచ్చిందా? వచ్చింది మాతాజీ. ఓకే, స్టార్ట్. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిశ్చ తథైవ చ. సౌమదత్తిస్తదైవ చ. సౌమదత్తిస్తథైవ చ. ఓకే, మాతాజీ ఆల్సో. ఓకే నాన్న చెప్పండి. భవన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ. లాస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చెప్పు. సౌమదత్తశ్చ సౌమదత్తిస్తథైవ చ. సౌమదత్తిశ్చ తథైవ చ. ఓకే ఓకే, నెక్స్ట్. ఓకే దీత్య. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఎనీవన్? ఓకే, సో రిపీట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ కూడా అన్మ్యూట్ చేసుకొని అందరూ ఎవరైతే రిపీట్ చేయాలి. యశ్వంత్ నువ్వు చెప్పవా? రిపీట్ చేస్తావా? ఓకే, those who want to repeat, please unmute all of you and you can start repeating. Okay, భవాన్. మిగతా వాళ్ళు అన్మ్యూట్ లో ఉండి కూడా మీరు చెప్పొచ్చు, మీకు మీరు చెప్పొచ్చు. మేము బయటికి చెప్పము, మేము అన్మ్యూట్ లో ఉండి చెప్పుకుంటాం అనే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. కానీ మ్యూట్ చేసుకొని చెప్పండి మిగతా వాళ్ళు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లాస్ట్ లైన్. సౌమదత్తిస్తథైవ చ. సౌమదత్తిస్తథైవ చ. ఓకే ఓకే, సో ఇది ఏంటమ్మా, ఎవరైనా చెప్తారా? మీకు మీరు ఎనీవన్ ఈజ్ రెడీ టు సే? ఓకే, సో ఇది 8th శ్లోక. ఇక్కడ ఆయననే కొంచెము బూస్టప్ ఇచ్చుకుంటున్నాడు అనమాట దుర్యోధన. మన దగ్గర ఏం తక్కువ లేరు, చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు అని ఆయనకైనా కొంచెము ఇది చేసుకుంటున్నాడు. సో నెక్స్ట్, ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఎవరు ఎంతవరకు ఇప్పటివరకు ఈ శ్లోక అండ్ ప్రీవియస్ దాంట్లో అయినా మీరు ఎంత బాగా నేర్చుకున్నారు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ పర్పోర్ట్ కూడా ఒకసారి చదువుదాము. పర్పోర్ట్ ఇచ్చాడు మన ప్రభుపాద్. పర్పోర్ట్ ఒకసారి చదువుదాము. దుర్యోధన మెన్షన్స్ ద ఎక్సెప్షనల్ హీరోస్ ఇన్ ద బ్యాటిల్, all of whom are ever victorious. Vikarna is the brother of Duryodhana. ఇక్కడ చూసాం కదా, దుర్యోధన బ్రదర్.
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, థర్డ్ బ్రదర్ అంటారు. సో ఆయన థర్డ్ పర్సన్ అని చెప్తారు. అశ్వత్థామ ఇస్ ద సన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ సౌమదత్తి ఆర్ భూరిశ్రవ ఇస్ ద సన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ భైలికాస్. Karna is the half brother of Arjuna, as he was born of Kunti before her marriage with King Pandu. కదా కర్ణ బ్రదర్ అవుతాడు కదా అర్జునకి, ఎందుకంటే కుంతికి పుట్టినవాడు కదా. సో అర్జున వీళ్ళందరికీ పాండవాస్కి బ్రదరే అవుతాడు కర్ణ. కాకపోతే ఏంటి అని అంటే ఆయనను వదిలేస్తుంది అనమాట. ఎక్కడ? ఒక పారే నదిలో వదిలేస్తుంది కుంతి. మ్యారేజ్ కాకముందు పుడతాడనమాట కర్ణ. మ్యారేజ్ కాకముందు అది పుట్టకూడదు కదా. సో ఆమె ఏం చేస్తుంది అంటే కర్ణాని ఒక మంచి బుట్టలో పెట్టేసి బాధపడుతుంది, చాలా బాధపడుతూ వదిలేస్తుంది అనమాట వాటర్లో. ఎవరైనా పెంచుకుంటారు వదిలేస్తే అనేసి వదిలేస్తుంది. సో ఆయన ఒక వేరే వాళ్ళకి దొరుకుతాడు, అది వాళ్ళు పెంచుకుంటారు. ఓకే, అది వేరే స్టోరీ అయిపోతుంది ఇంకా. సో as he was born of Kunti before her marriage with King Pandu. Okay, Krupacharya twin sister married Dronacharya. Okay, Krupacharya వీళ్ళిద్దరు కృపి అండ్ కృపాచార్య వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. సో ఇదంతా నేను మీకు చెప్పాను. కృపి ద్రోణాచార్యుడితోటి మ్యారేజ్ అవుతుంది. ఇది అంతా ఒక చిన్న స్టోరీ టైప్. సో ఇది నేను ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరెవరు ఏం చెప్తారు చూద్దాము, ఎంతవరకు చెప్తారు. ఓకే, సరే ఇందులోనే అడుగుతాను. ఇప్పుడు చెప్పిన దాంట్లోనే అడుగుతాను, ఎందుకు. ఓకే, సో కర్ణ ఫాదర్ ఎవరు? సూర్యదేవుడు. సూర్యుడు. సూర్యదేవ. వెరీ గుడ్. కర్ణ ఫాదర్ సూర్యదేవుడు, యాక్చువల్ ఫాదర్. ఓకే, సో కర్ణుడి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధన. ఆయననే కదా తెచ్చుకొని పెట్టుకుంటాడు అనమాట. నీకు నేను రాజ్యం ఇస్తారా నీకు అని తీసుకొచ్చుకుంటాడు అనమాట కర్ణాని. తెచ్చుకున్నందుకు చక్కగా హెల్ప్ఫుల్ అవుతాడు. రేపు యుద్ధంలో ఎప్పుడైనా దేనికైనా హెల్ప్ఫుల్ అవుతాడు కదా, ఎందుకంటే ఆయన పరాక్రమవంతుడని తెలుస్తుంది. అది వేరే స్టోరీ ఉంటుంది, ఎలా పరాక్రమవంతుడు అవుతాడు అనేది. మీకు ఐ థింక్ యూ నో దాట్. మహాభారతం వాళ్ళకి మహాభారతం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కర్ణ పరాక్రమం చూసి దుర్యోధనుడు తెచ్చుకుంటాడు అనమాట. నీకు నేనున్నా అని తీసుకొచ్చుకుంటాడు. సో అండ్ నెక్స్ట్, who is the first teacher of Pandavas and కృపాచార్య. ఫస్ట్ కృపాచార్యుడే ఉంటాడు. తర్వాత who will become the teacher? నెక్స్ట్ టీచర్ ద్రోణాచార్య. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగానే వింటున్నారు మీరంతా. గుడ్. సో నెక్స్ట్, కొంచెం శబ్దాలు వస్తున్నాయి, మ్యూట్ చేసేసుకోవాలి. ఆన్సర్ చెప్పేసి మ్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, సో వికర్ణ ఎవరు? థర్డ్ పర్సన్ ఇన్ కౌరవాస్. మూడోవాడు, కౌరవాస్ లో మూడోవాడు. ఇతను ఏంటి, ఈయన స్పెషాలిటీ ఏంటి? కౌరవాస్ లో ఈయన స్పెషాలిటీ ఏంటి? కొద్దిగా మంచివాడు. కొంచెం మంచివాడు కదా, కౌరవులలో కొంచెం మంచివాడు. ఎందుకు మంచివాడు? ఎందుకంటే ద్రౌపది చీర రావుతున్నప్పుడు లేచి కౌరవులు చెప్తాడు అది తప్పని. అది తప్పని చెప్తాడు వికర్ణ. మీరందరూ పిచ్చి వాళ్ళారా, మీరు చేసేది తప్పురా అని చెప్తాడు.
అన్నట్టుగానే పాపం అలా చెప్పినట్టుగానే అవుతుంది కదా, ఓడిపోతారు, అందరు చనిపోతారు పాపం. సో ఆయన మాటలు అప్పుడే వికర్ణ మాటలు వింటే బాగుండేది, వినలేదు అది. సో నెక్స్ట్ అశ్వత్థామ గురించి. అశ్వత్థామకు బ్రహ్మాస్త్రము వేయడం తెలుసా? తెలుసు కానీ ఆపడం తెలీదు, వేశాక దాన్ని ఎలా ఆపాలో తెలియదు పాపం. ద్రోణాచార్యే అలా చెప్పడు, మొత్తం చెప్పడు, అర్జునాకే చెప్తాడు. ఎవరికి చాలా ఇష్టమైన వాడు పాండవులలో ద్రోణాచార్యుడికి ఎవరంటే చాలా ఇష్టం? అర్జునుడు. వెరీ గుడ్. అర్జున అంటే చాలా ఇష్టం. ద్రోణాచార్యుడికే కాదు, భీష్మకు కూడా అర్జునుడు అంటేనే ఇష్టం. అందరికి మాక్సిమం చాలా మందికి ఇష్టం. ఎందుకు చెప్పండి? ఎందుకు? మెయిన్ కృష్ణ భక్త, కృష్ణుని యొక్క భక్తుడు మెయిన్ కృష్ణ భక్త. నరనారాయణ అంటారు కదా, నరనారాయణ. అర్జునుడు, కృష్ణ అండ్ అర్జున బోత్ ఆర్ నరనారాయణ. ఎందుకు అసలు భగవద్గీత అర్జునుడికే చెప్పాడు? ఎందుకు అనంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి కాదు. ఎందుకు అనంటే ఆయన జెలసీ లేదు. అర్జునకి జెలసీ ఉండదు. ఇంకొకటి చాలా ప్యూర్ అన్నమాట, అందరికంటే కొంచెం ప్యూర్ ఆయన. సో అదే చెప్తాడు కృష్ణ, అదే చెప్తాడు, నేను నిన్నే చూస్ చేసుకున్నా. ఎందుకు అంటే బికాస్ యు ఆర్ నాట్ ఎన్వియస్. జెలసీ అందరు యాక్చువల్గా అప్పుడు కృష్ణ ఉన్న టైంలో అందరూ చాలా మటుకు కొందరు ఆయనంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఆయనంటే అస్సలు ఇష్టం లేదు కృష్ణ అంటే. ఎందుకంటే వాళ్ళు అలా చూశారు కృష్ణని. కొందరు చాలా ఇష్టపడ్డారు. దాంట్లో అర్జున కృష్ణని చాలా మంచిగా ఆరాధిస్తాడు అన్నమాట. అదొకటి. నా ఫ్రెండ్ కూడా నా కానించి భగవద్గీత నేర్చుకుంటుంది మాతాజీ. హరే కృష్ణ. నాకు వినిపించట్లే, ఏంటమ్మా? నా ఫ్రెండ్ కూడా నా కానించి భగవద్గీత నేర్చుకుంటుంది మాతాజీ. నేర్చుకుంటుందా? వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్. సో మీరు ఇలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా అందిస్తే ఏమవుతుందంటే భగవద్గీత మన సొసైటీలో మంచి అనేది నేర్చుకోవడం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇవాళ రేపు చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. చిన్నవే ఏం లేవు, చిన్న చిన్న థింగ్స్కి పోయేసి ఇంకా వాళ్ళ లైఫ్ ఎండ్ చేసేసుకుంటారు. మా మమ్మీ అది ఇవ్వలేదనో, మా ఫాదర్ అది కొని ఇవ్వలేదనో, ఇలాంటివి చిన్నప్పుడే చిన్నపిల్లల నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ పెద్దగయ్యాక లవ్ ఫెయిల్యూర్ అయిందనో, ఇంకేదో ఏదో చిన్న చిన్నవే ఏముండదు. ఇవన్నీ సూసైడల్ అటెంప్ట్స్, ఇవన్నీ మానిపోతాయి అన్నమాట. సో ప్లీజ్ మీరు మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఎంకరేజ్ చేయాలి, భగవద్గీత నేర్చుకోండి, ఎంత హెల్ప్ఫుల్లో అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కటి ఏంటంటే మనం ఇవాళ రేపు చూస్తూ ఉంటాం, చాలా కాంపిటేటివ్ వరల్డ్ కదా, ఇదంతా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది బయట. అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఇంకోటి మదర్ ఫాదర్స్ కూడా ఎట్లుంటుందంటే మా కొడుకు గ్రేట్ అని చూపించుకోవాలని బాగుంటుంది అనమాట. మా వాడు చాలా గ్రేట్ అండి, మా వాడు బిట్స్ పిలానీలో వచ్చింది, మా వాడికి అదొచ్చింది ఇదొచ్చింది, ఇదే చెప్పుకోవడం, ఇందులోనే గ్రేట్నెస్ చూపిస్తూ ఉంటారు. కానీ వాడు ఎంత స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాడో వాళ్ళకి అర్థం కాదు. స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళేమో పిల్లలు. సో ఈ స్ట్రెస్ వీటన్నిటి నుంచి దూరం అవ్వడానికి భగవద్గీత ఏంటి యాక్చువల్, వాట్ ఈస్ ట్రూత్ నేర్పిస్తుంది. నువ్వంతా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదురా, యాక్చువల్గా నీలో ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి, వీటిని నువ్వు చాలా చాలా వాటికి ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ ఎలా ఇవ్వాలి,
వాటిని చాలా బలం చేసుకోవాలి. ఆత్మను, పరమాత్మను, ఈ పరమాత్మ లోపల ఉన్న పరమాత్మ ఆత్మ దిక్కు టర్న్ అవ్వాలి. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మీరు మెల్లమెల్లగా మీరు ఎంటర్ అవుతారు అందులోకి. మనం ఇంకా స్టార్టింగ్‌లో ఉన్నాము. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. చెప్పి అందరికి ఎంకరేజ్ చేయండి. రండి నేర్చుకోండి. ఒకవేళ ఇందులో మన దీంట్లో జాయిన్ అవ్వకపోయినా అట్‌లీస్ట్ వీడియో ద్వారానే నేర్చుకోవచ్చు వాళ్ళు. వాళ్ళకున్న టైంలో 5:30 టైంకే వాళ్ళు పాపం జాయిన్ అవ్వకపోవచ్చు. ఈ టైం వాళ్ళకి సూటబుల్ ఉండకపోవచ్చు. కానీ మన వీడియో ద్వారా అయినా వాళ్ళు అట్‌లీస్ట్ కొంచెం నేర్చుకుంటారు. ఇదే మన ప్రయత్నం. మాతాజీ రైట్? రైట్. థాంక్ యూ వెరీ మాతాజీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. మాతాజీ యెస్. మాతాజీ మా బిల్డింగ్ లో కూడా పెద్దవాళ్ళు కూడా నా కాడికే వస్తున్నారు మాతాజీ. రావచ్చమ్మా. ఏం తప్పు లేదు. ఇదేమన్నా చిన్న పిల్లలే నేర్చుకోవాలని లేదు. పెద్దవాళ్ళు గూడా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు గూడా ఇవాళ రేపు సాఫ్ట్‌వేర్‌లో అయితే చెప్పలేనంత స్ట్రెస్. ఇంకా వాళ్ళ సంగతి చెప్పలేము. మనం రోజు చూస్తూ ఉంటాం కదా! న్యూస్‌లో బిల్డింగ్ పైనుంచి దూకి చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోయారు? రీజన్ ఏముంటుందో తెలీదు మనకి. కానీ అంత స్ట్రెస్ ఎందుకు అయ్యారు? ఆ స్ట్రెస్ ఎందుకు? ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలి. బయటపడాలంటే ఏం లేదు. ఓన్లీ భగవద్గీత ఏ టు జెడ్ ఒక్కసారి వింటే చాలు. వింటే చాలు మనకి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది. విన్నారు అనంటే ఇంకా వాళ్ళెప్పుడు సూసైడ్స్‌కి పోరు. సూసైడ్ అనేదే తెచ్చుకోరు. లైఫ్ ఎందుకు పర్పస్ ఏంటి అని తెలుసుకుంటారు. మనం ఎందుకొచ్చాము? ఇక్కడికి ఎర్త్ పైకి ఎందుకొచ్చాము? ఇంత ఇంత ఏంటి అసలు ఎర్త్ పైనకొచ్చాము కరెక్టే. మన చుట్టూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి అనేసి తెలుసుకుంటాము. ఈ ప్రాబ్లమ్స్‌ని ఎలా తీసుకోవాలి మనము? ఎంత ఈజీగా దీన్ని వర్కౌట్ చేయాలి. ఈజీగా వర్కౌట్ చేయాలనేది కూడా నేర్చుకుంటాము. సో, వెరీ నైస్. నెక్స్ట్ యశ్వంత్ నువ్వు గీతలు గీయొద్దురా నాయనా! ఆ! ఇట్లా గీతలు గీయగూడదు. ఆ! రైట్. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే, రేపు రాధాష్టమి కదా! తెలుసా అందరికి? మాతాజీ ఆ! సో, నేను రేపు 64 మాలస్ చేయాలి అనుకుంటున్నా. రేపు రాధాష్టమి. సో, క్లాస్ ఉండకపోవచ్చు నాన్న. రేపు మీరు రాకండి. ఎల్లుండి రండి. ఓకే. రాధాష్టమి ఉంది.